హీఈస్ ఇన్ టు విక్టరీ. ఒక్కసారి ఆయనకు సంబంధించిన ఏ ఆధారిత వీడియో ఉంది ఒకటి, ఆయన కిక్ బాక్సింగ్ చేస్తున్నట్టుగా స్టాలిన్ ని బొక్క బోర్లా పడేసినట్టుగా ఒక ఏ ఆధారిత విజువల్ ఉంది. ఆ విజువల్ మీకు చూపిస్తాను. సో బ్రేకింగ్ కమింగ్ ఆన్ అగైన్, మళ్ళీ కంటిన్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆల్రెడీ విజయ్ ఇంటికి సీనియర్ పోలీస్ అధికారులు చేరుకున్నారట. విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఆల్రెడీ అఫీషియల్స్ అంతా, సీనియర్ పోలీస్ అఫీషియల్స్ అంతా కూడా విజయ్ ఇంటికి చేరుకున్నారు. టీవీకే విజయ్ ఇంటి దగ్గర భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు కనబడుతోంది. ఆయన ఇంటి ముందు ఆ స్థాయి భద్రత కనబడుతోంది. ఆల్రెడీ పోలీస్ అఫీషియల్స్ ఆయన ఇంటికి చేరుకున్నారు. నాకు తెలిసి పొలిటికల్ లైఫ్లోకి సినిమా వాళ్ళు ఎంట్రీ ఇవ్వగానే డైరెక్ట్గా ఈ జనరేషన్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించి ఆ పీఠంపై కూర్చున్న ఏకైక వ్యక్తి స్టాలిన్ విజయ్ మాత్రమే. స్టాలిన్ లాంటి వ్యక్తిని పక్కకు కూర్చోబెట్టి పక్కకు నెట్టేసి ఆ స్థానంలో సినిమాలో నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చి పబ్లిక్లో తిరుగుతూ, గతంలో ఒక వీడియో సెన్సేషన్ అయింది. మీ నియోజకవర్గాల అభ్యర్థి ఎవరు తెలుసా? విజయ్. మీ నియోజకవర్గంలో అభ్యర్థి కూడా విజయ్ అన్న రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో నేనే మీ నియోజకవర్గ అభ్యర్థిని కూడా టీవీకే పార్టీ నుంచి, నన్ను గెలిపించండి. మీ మాటలు వమ్ము కాకుండా, మీకు ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కదారి పట్టనివ్వకుండా ప్రతిదీ నెరవేర్చే ప్రయత్నం చేస్తానని తన స్పీచ్లు కూడా అద్భుతంగా అనిపించాయి. కానీ ఆయన గెలుస్తారా అని చెప్పి బహుశా ఎవరు ఊహించలేదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆయన గెలుస్తారని ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. బికాస్ చాలా సందర్భాల్లో అప్పుడే పబ్లిక్ అటాక్ట్ అవ్వరు. వాళ్ళంతా డిఎంకే వైపుగా ఉంటారేమో, డిఎంకే వైపుగా నిలబడతారేమో. ద్రవిడియన్స్ కొత్తగా వచ్చిన పార్టీని అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? దట్టు ఆయన వెనక బీజేపీ ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. త్రిష అమిత్ షాని కలిశారని, త్రిష విజయ్కి సపోర్ట్ చేస్తున్నారని, మొత్తం ఇదంతా కూడా ఒక బీజేపీ బ్యాక్ ఎండ్తో నడిపిస్తున్న గేమ్ అని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఇవేవి పని చేయలేదు. అంతా విజయ్ వైపు నిలబడ్డారు. యంగ్ లేడీస్, యంగ్ ఉమెన్, యంగ్ బాయ్స్ అంతా కూడా విజయ్ వైపు నిలబడి విజిల్ వేయడం మొదలు పెట్టారు. ఆల్రెడీ విజిల్ల మోత మోగింది. తమిళనాడు రాజకీయాల్లో విజిల్ల మోత డైరెక్ట్గా ఇప్పుడు ఢిల్లీ వరకు వినిపించింది. అది విజయ్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నారు. నేను నిన్న కూడా మాట్లాడుతూ సినిమాల్లో సాధ్యమవుతుంది ఇలాంటి 1-2 ఏళ్ళలో రాజకీయాల్లోకి కొత్తగా పార్టీ పెట్టి అధికారం రావడం అనేది, కానీ రియల్ లైఫ్లో సాధ్యం కాదు అని చెప్పి నేనే చెప్పుకొచ్చాను. బట్ నా మాటలు నిజంగా అన్ని అబద్ధమైపోయాయి, అన్ని బుట్టదాకలయ్యాయి. డైరెక్ట్గా విజయ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన అధికారంలోకి రాబోతున్నారు. నిజంగా ఆయన ప్రూవ్ చేశారు. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా డైరెక్ట్గా అదే స్థాయిలో పార్టీ పెట్టి ప్రజలు ఆదరిస్తే తక్కువ సమయమైనా నేను అధికారంలోకి రాగలుగుతాను అనేటువంటి విషయాన్ని ఆయన నిరూపించుకున్నారు. సో సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా సాధ్యం అని చెప్పారు ఆయన. రేపు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా సి జోసెఫ్ విజయ్ అనే నేను తమిళనాట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పేటువంటి ఆ క్షణం కోసం తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలు, టీవీకే పార్టీ నాయకులు, టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వీరితో పాటుగా విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. బహుశా తమిళనాడులోనే కాదు, ఆయన తీసిన సినిమాలంటే తెలుగులో కూడా అద్భుతమైన ఆడియన్స్ ఉన్నారు ఆయనకి. సో తెలుగు పబ్లిక్ కూడా ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. నిజంగా ఇదొక 8th వండర్ అని చెప్పాలి. ఇది సామాన్యంగా జరిగిందేం కాదు, పబ్లిక్ యాక్సెప్టెన్స్తోనే. కానీ రైట్, ఆ తర్వాత ఇది ఒక సామాన్యమైనటువంటి విజయమేం కాదు, ఇట్స్ ఒక 8th వండర్ అని చెప్పాలి. అదేదో ఊరికనే రాలేదు, ఆయనకు కూడా పబ్లిక్లోకి వెళ్ళారు, పబ్లిక్లో తిరిగారు, పబ్లిక్లోనే ఆయన తేల్చుకుందామనే రకంగా ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చాలామంది ట్విట్టర్ని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు హీ డిడ్ంట్ ఈవెన్ యూజ్ కాస్ట్, ఆయన ఎక్కడ కులం గురించి ప్రస్తావించలేదు, ఆయన ఎక్కడ పబ్లిక్లో ఉంటానని చెప్పి రోడ్లపై పడుకోలేదు, ఆయన ఎక్కడ ఒక ధర్మమనో ఒక అధర్మమనో మాట్లాడలేదు. ఆయన కేవలం గత ప్రభుత్వాలు చేసినట్టుగా నేను చేయను, నేను మీ అందరికీ మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాను,
సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, మీలో ఒకటిగా ఉంటాను, మీతో నడుస్తాను, మీతోనే ఉంటానని చెప్పేటువంటి ఆ మాటలు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోనే ఈరోజు ఆయన్ని ఆకాశానికి ఎత్తేసాయి. పబ్లిక్లో ఆయన్ని మంచి నాయకుడిగా తీర్చిదిద్దాయి. పబ్లిక్ ఆయన్ని ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చే వరకు దారి తీశాయి. సో ఇప్పుడు తమిళనాట విజయ్ రాజకీయ ప్రస్థానం చూసిన ప్రతి ఒక్కరు కూడా మేబీ యంగ్ జనరేషన్స్ కొత్తగా వస్తున్న రాజకీయ నాయకులు ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఎవరి నాయకత్వంలో అయినా మేబీ విజయ్ లాగా ఉండాలనే రకంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో. బికాస్ ఆయన ఎక్కడ కూడా యాజ్ ఐ సెడ్ రోడ్లపై పడుకోలేదు, యాక్షన్స్ చేయలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తా రోకోలు చేయలేదు, ఓ కులం కార్డు వాడలేదు, ఓ ధర్మం గురించి చెప్పలేదు, రకరకాలుగా పొలిటికల్ డ్రామాలు కూడా చేయలేదు. కేవలం ఆయన చెప్పింది ఒకటే, గత ప్రభుత్వాలకి భిన్నంగా మీకు ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. గతంలో ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ వచ్చినప్పుడు 2009లో కూడా ఇదే మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపింది. కొన్ని స్థానాలు సాధించగలిగారు. ఆ తర్వాత అంటే ఇంత విజయ్లా రిజల్ట్స్ ఏం రాలేదు, బట్ కొన్ని బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలక్షన్స్లో ఒక మంచి గుర్తింపు ఉండబోతోంది, మంచి రెస్పాన్స్ ఉండబోతుంది అంతా భావించిన లోపే ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా చిరంజీవి వెళ్ళిపోయారు.